జయ జగదంబే. ఈవేళ మన ఛానల్కి విజిట్ చేసి ఇద్దరు ముగ్గురు అనుభవాలు ముందు చెప్తా. కొంత నేను ఇన్వాల్వ్ అయ్యాను అందులో. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి. పద్మజ భోగేంద్రని ఒక ఆవిడ రాస్తూ ఉండేవారు కొత్తలో, మీ సత్సంగ రావాలన్నది స్వామి అని. ఇప్పుడు పద్మజ గారికి ఈ ప్రశ్నలు, ఈ సమాధానాలు, మన వాళ్ళ కామెంట్స్ ఇవి చూస్తుంటే సత్సంగంలో అన్న అనుభవమే వస్తుందేమో. మరి సత్సంగం అంటే అంతే కదా. ఆయన మన స్వామి చెప్తాడు కదా, మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంత్యశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ. వీళ్ళకి పని బొంగు లేదు. అమ్మో అయ్యో వాళ్ళ గురించే మొత్తుకుంటూ ఉంటారు. మచ్చిత్త మద్గత ప్రాణా. అలాగా అమ్మో అయ్యో వాళ్ళ ఎందే దృష్టి, వాళ్ళ ఎందే చిత్తం, వాళ్ళే ప్రాణం. ఏం చేయాలి? ఒకళ్ళు చెప్పుకుంటారట, ఆయన గురించి అసలు చెప్పుకుంటారు. ఒకళ్ళు నీకు ఎలా జరిగిందా, ఈ అనుభవం ఇలా ఉంటుంది సుమా, దాని అర్థం ఇలా ఉంటుంది సుమా. ఎక్కడ ఒకడు గురువు ఇంకోటి చెప్పేవాడు లేదు. గమనించారా ఈ శ్లోకంలో? బోధయంత్య పరస్పరం బోధయంత పరస్పరం. సంస్కృతం రాపడం సమస్య ఉంది. చదివిన మొత్తం భగవద్గీత నోటికి రాపడం మరో కష్టం. కాకపోతే కొంత ఆ శ్లోకానికి సంబంధించిన విషయం తెలుసు. ఇందాక ఏదో వచ్చి కృష్ణకుమార్తో అదే అంటున్నాను. నాకు కనిపించిన తిరిగేసి ఉన్న కమలం, అందులోంచి అమృతం పడుతున్నది, అది ఏమిటో అలా కనిపించింది అనుకున్నాను నేను. ఎవరో చెప్పారు కొంత, వీళ్ళు ఆ అబ్బాయి కన్ఫర్మ్ చేశాడు. అవును, సహస్రారం అక్కడుండే కమలం తిరిగేసి ఉంటుంది కొద్దిగా బోర్లించినట్టు అని. అంతే. అమ్మ ఒరే ఈ చూడు ఇలా అంటే చూసేయడం బొత్తిగా శాస్త్ర ప్రమాణం తెలియను అండి అయిపోయాను. మరి ఎందుకో ఇదివరకు ఎప్పుడునే పూర్వజనంలో నేను చదువుకున్నానేమో, ఇప్పుడైతే నమో నారాయణ. కాకపోతే స్వామి చెప్పినట్టు ఒకళ్ళకోళ్ళు బోధించుకోవడం, అలాగే కథయంత్యశ్చమాన్నిత్యం, ఒకళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళని ఆయన కథలే చెప్తుంటారు, ఆయన గురించే చెప్పుకుంటారు. బోధ అయినా చెప్పుకోవడం అయినా ఒకళ్ళకొక్కళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను. ఒకడు గురువు, ఇంకోళ్ళు అందరూ చెట్టు కింద కూర్చొని వినడం, వాడొక్కడు గట్టి మీద కూర్చొని వినడం, చెప్పడం, ఆ సన్నివేశం ఏం లేదు. రాబోయే వెలుగులోకి ప్రయాణం 5,000 ఏళ్ళ తర్వాత వస్తుంది స్వామి ఇలా రాశాడు, చెప్పాడేమిటో. సరే, మా పద్మజ గారు అదే విషయం. తర్వాత మీలో కొంత మధుసూదన్ మెసేజ్లు చూసుంటారు. మధుసూదన్ కర్ర ఏదో గడ్డం అని రాశాడు, కొంత కర్ర అని రాస్తుంది, తెలియదు ఎవరో. మొత్తం మధుసూదన్. అవును, ఆ అబ్బాయి భాష కొద్దిగా ఒకలా ఉంటుంది. అదే ఏదో కసురుకుంటున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది. మంచి సాధకుడు. దేవతలకు కూడా అతన్ని అడిగి, నాన్న ఈ సాయం చేయించరా అని చెప్పించుకోగలిగే పాటి సాధన చేసిన పిల్లాడు. ఎన్నేళ్ళో తెలియదు ఖచ్చితంగా. నాకంటే చిన్నవాడే ఉంటాడని, తమ్ముడు ఉంటాడు, ఏకవచనంలో మాట్లాడుతున్నాను. ఇదివరకు ఒక ఆత్మ ఎక్కడో ఇబ్బంది పడుతుంది, ఆ అబ్బాయికి స్ఫురింపజేసింది. సరే, ఆ ఆత్మ యొక్క యోగం బాగుంది, పుణ్యం బాగుంది, ఎక్కువ పాపకర్మలు ఏం లేవు. సరే, బేతాళ్ళు పంపించేస్తురా అన్నాడు. అమ్మ కూడా పంపించారా, కర్మదేవతలు కూడా అభ్యంతరం చెప్పలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే,
అతను దెయ్యాలను చూస్తాడా? తెలియదు వారికి. చూశాడు దెయ్యాన్ని, అనలేం పాపం వేరు తల్లి, ఇబ్బంది పడుతున్న ఆత్మ. ఎందుకో దెయ్యం పేరు మరీ డెరగేటరీగా అనిపిస్తుంది, నిందాత్మకంగా. ఇబ్బంది పడింది. పిల్లవాడితో సహా గర్భిణీ స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం సరికాదు. సరే, మొత్తానికి అదర్వైజ్ అమ్మాయి మంచిది కనుక మరి అన్నాళ్ళు ఏందో పోయి ఈ అబ్బాయి చెప్పాడు, సోదరా చూస్తావేంటి అని. సోదరుడే చూస్తాడు, బొంగు ఏం చూడలేడు, చెప్పగలడంతే. ఆ అమ్మలకో అక్కడ కర్మదేవతలకో అయినా చూడండి అయ్యా అని ఫోర్స్ చేయకూడదు. మా గురువుగారు ఎప్పుడు అనేవారు, అంటారు ఇప్పటికీ. అంతర్లోకాల్లో అధికారం చెలాయించరు, చెప్తారంతే. ఎందుకంటే వాళ్ళ విధులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ రూల్ బుక్ ఏదో ఉంటుందిగా, అది చూసుకుని చేయాలి వాళ్ళు. కాబట్టి మనకి అనిపిస్తుందో కష్టం, అలా కాకుండా ఇలా ఉంటే బాగుండు అని వాళ్ళకి చెప్పడమే. వాళ్ళు వీలు వెంబడి చేస్తారు. అస్సలు నియమాన్ని ఉల్లంఘించరా మనం అడిగితే ఉల్లంఘించిన సందర్భాలు ఉంటాయి. అడిగేవాడిని బట్టి అడిగేవాడికి వెనకాల దన్నును బట్టి, దమ్ము కాదు తప్పదాం, దన్ను బట్టి ఒక్కోసారి వీలుంటే రూల్ బ్రేక్ చేస్తారు. పలానా వాళ్ళ అబ్బాయి ఆ రోజు అడుగుతున్నాడు ఎవరి గురించో, బాగుంటుందేమో పోనీ చూద్దామా అనుకుని చేసిన సందర్భాలు ఉంటాయి, ఉండకపోవడం ఏమి ఉండదు కదా. మనం కూడా ఒత్తిడి చేయడానికి ఉండదు. సరే, ఇంతకీ మధుసూదన్ గురించి చెప్తున్నాం కదా. నిన్న ఒక దైవీ క్షేత్రం గురించి చెప్పాడు. అతనైతే రాసేసాడు పేరు, మళ్ళీ ఇష్టపడలేదు, ఎందుకు డిలీట్ చేస్తాను సోదరా నువ్వు చదివేక అన్నాడు. కాబట్టి అతని ఉద్దేశంలో అది చెప్పకుండా ఉంటే మంచిది అనిపించింది కాబోలు. అదియును కాక నిజంగానే ఆ క్షేత్రం పేరు చెప్పానుకోండి, అందరూ అంటే కమెంట్స్ చదవని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఎంతమంది దృష్టి పడిందో చెప్పలేను. సాధారణంగా కమెంట్స్ రాసే ఒక 100 మందో 70 మందో ఉంటారు అనుకోండి, వాళ్ళు చూస్తారు మిగతా వాళ్ళు ఏం రాస్తున్నారో. మిగతా ఎవరైతే 1200 1300 మంది చూస్తారో వాళ్ళ దగ్గర కమెంట్స్ చూడొచ్చు, చూడకపోవచ్చు. నేను ఇక్కడ జనాంతికంగా దాని గురించి చెప్పినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి అది వేరుగా ఆ కథ పరావర్తితమై దాని అర్థాలు వేరే తీసి శివ వైష్ణవ సంప్రదాయానికి మధ్యలో ఘర్షణగా దాన్ని చేస్తే కంపరం వద్దు. అతను ఏమంటాడు, ఒక వైష్ణవ క్షేత్రంలో ఇబ్బంది చూశాడు ఆయన. ఏ ఇబ్బంది పిల్లాడు రాయలేదు, ఇబ్బంది చూశాడు. నా శక్తి ఉపయోగించడం కంటే నువ్వైతే సులువుగా అయిపోతుందేమో చూడు, అక్కడ కాలభైరవుణ్ణి చూడమని చెప్తావు కొద్దిగా, తాతగారు సహాయం తీసుకో. కాలభైరవుణ్ణి అడగడానికి తాతగారు చెప్పక్కర్లేదు, మామూలుగా పలుకుతాడు ఆయన. తాతగారు మనకి అక్కడ ఏముంది అనేది లౌకికమైన దృష్టి దాటి చూడాలి కనుక అక్కడ తప్పకుండా తాతగారి మహర్షి సహాయం అవసరం. ఆ మహాత్ముడు చూశాడు కూడా. మధుసూదన్ ఏమన్నాడంటే, కొండకెళ్ళే దారిలోనూ ఆ గుడికి చుట్టుపక్కల నీ పేర్లు వాడటం లేదు, అతను వాడిని పేర్లు వాడితే త్వరగా తెలుస్తుంది కానీ మాట్లాడినా. అంతరాలయంలో కూడా చూడాలి అన్న, అదేదో అంత ఇదిగా లేదు అన్నాడు. నేను చూసినప్పుడు అంతరాలయంలో ఇబ్బంది కనిపించలేదు నాకు. కొండకెళ్ళే దారిలో ఇబ్బంది ఉంది, గుడి చుట్టుపక్కల ఇబ్బంది ఉంది. ఈ అబ్బాయి మెసేజ్ నా భార్య చదివిన వెంటనే ఇలా ఉందా కాలభైరవ అనుకున్న వెంటనే తండ్రి వచ్చాడు. ఉంది నాన్న, ఇబ్బంది ఉంది, ఈశ్వరికే విశ్వేశ్వరుడు నాకు చెప్పాడు. అందం అది. విశ్వేశ్వరుడు ఈశ్వరికే కాలభైరుడు చెప్పేట, నాన్న ఆ వైష్ణవ క్షేత్రంలో సర్దాల్సింది సొద్దు,
నేను ఎందుకన్నానంటే పేరు చెప్పట్లేదు, వెంటనే కేవలము వైష్ణవులు ఎవరైతే అంటే శివద్వేషం కలిగినటువంటి వైష్ణవులు ఏం చేస్తారు, మా స్వామి తను తాను రక్షించుకోలేడా, కాలభైరుడు చేయాలా, అవసరం లేదు పంపనండి అనేంత అది అలా ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంది. బొంగు ఉంది మహాత్ములు మధ్య తయారయ్యారు కదా. వెంకటేశ్వరుడు అంటే ఈశ్వరుడు పేరు వస్తుందని చెప్పి వెంకటరమణమూర్తి అనేంత, వెంకటరమణమూర్తి అనడం తప్పు కాదు సుమా, అది తప్పు కాదు. వెంకటేశ్వరుడులో ఈశ్వరుడు ఉంది కనుక అనను, వెర్రి కాదు. ఈశ్వరుడు అంటే చంద్రముఖ ధరించిన శివుడేనా? ఎవరు ప్రభుత్వాన్ని కలిగి ఉన్నారో ప్రభువు ఈశ్వరుడు. పోనీ పండితులు కాకపోలేదు, మహాత్ములు పాండిత్యానికి తక్కువ ఏం లేదు. ఈశ్వరనామం పట్ల ఉండేటువంటి అవ్యాయమైన ద్వేషం, వెర్రితనం. సరే, ఇంతకీ అంతరాలయంలో ఇబ్బంది కనిపించలేదన్నాను కదా. ఈయన ఒకటే చెప్పాడు నాకు, కాలభైరుడు, నాన్న విశ్వేశ్వరుడు చెప్పాడు నన్ను చూడమని, నేను ఆల్రెడీ చూస్తున్నాను, సర్దిద్దానిలే. నేను ఆ అంతరాలయంలో స్వామి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన అడగలేదు నేను ఇలా ఎందుకు తండ్రి అని. తాతగారిని అడిగాను, ఎలా వచ్చింది స్వామి అని. నాన్న, మనుషులు ఆయన్ని దుఃఖంలో తలుచుకుంటారు, తీవ్రమైన కష్టంలో తలుచుకుంటారు, మొక్కుతారు. అక్కడికి వెళ్ళినప్పుడు అదే గోల, స్వామి ఆ కష్టం, స్వామి ఈ కష్టం, స్వామి ఈ కష్టం, ఇంతే ఉంటుంది. సంతోషం ఉండదు. ఎవరో వాడో ఎన్నికలు గెలిచినవాడు, పెళ్ళైనవాడు, కోరుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నవాళ్ళు, ఉద్యోగం తక్కువ, ఎక్కువ కష్టాలు చెప్పుకునేవాళ్ళే. కష్టం కంటే కూడా మనుషులకు ఉండే లక్షణం కష్టాన్ని దుఃఖంగా చేసుకోవడం అంటూ ఉంటాను కదా నేను. అది భూమి యొక్క లక్షణం, గ్రహ లక్షణం కూడా అనుకోండి దానికే. ఏతావత అక్కడ మొత్తం ఆ దారంతా, కొండంతా దుఃఖం యొక్క చాలా గాఢమైన దుఃఖం యొక్క ఉపస్థితి ఉన్నది. ఏమవుతుందండి, అంత దుఃఖం ఉన్న చోట ఏమవుతుంది, వద్దన్నా కానీ ప్రతికూల శక్తులకి మంచి వాతావరణం. వీళ్ళేదో అంటారు దాన్ని బ్రీడింగ్ గ్రౌండ్ అంటారు ఇంగ్లీష్లో. బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ అబ్సల్యూట్ నెగటివిటీ. చక్కటి ప్రాతికూల్యత అక్కడ పురుడు పోసుకుంటుంది, అంత దుఃఖం అక్కడ. ఆ తండ్రి యొక్క ప్రభ కారణంగా, ఆ స్వామి ప్రభ కారణంగా చాలా వరకు అది ఒక శమింపజేయబడుతూ వచ్చింది. నేను ఇక్కడ ఇప్పుడు ఇలా ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడలేని ఉన్నాయి కనుక ఎప్పటికీ చెప్పలేనమ్మ మూడొంతులది. అక్కడ పరిస్థితులు మారుతాయి ఆ ఊళ్ళో. అందువల్ల ఈ ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది, అక్కడ దుఃఖం కనిపిస్తోంది, దానివల్ల ప్రతికూల శక్తులు ఉన్నాయి. ముందు అంత బాగుండదని చెప్పి విశ్వనాథుడు చూసి, నాన్న చూడు సంగతి అన్నాడు కాలభైరవుడిని. అందుకే నేను చెప్పింది ఏమిటంటే, అంతరాలయంలో నాకు కనిపించలేదు తాతగారు, ఇబ్బంది అన్నాను. నువ్వు వెళ్ళినప్పుడు స్వామి ఉన్నాడు, నువ్వు అంతరాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఉన్నాడు. నేను మాట్లాడలేదు స్వామితో, నేను చెప్తున్నాను, నేనేమి స్వామితో మాట్లాడలేదు. తండ్రి ఇలా ఏమిటి కదా అనలేదు, ఆయన మరి ఏమీ అనలేదు. నేను ఎక్కువగానే కలుస్తాను ఆయన్ని, కానీ
మొత్తానికి ఆయన ఏం అనలేదు. తాతగారు చెప్పిందంటే నువ్వు వెళ్ళినప్పుడు అంతరాలయంలో స్వామి ఉన్నాడు. అర్థమైందండి, అర్థమైంది కదా. మధుసూదన్ చూసినప్పుడు అంతరాలయంలో స్వామి లేడు. గుండె జల్లమంటుందా? అందుకే పేరు చెప్పండి. ఎక్కడికి వెళ్తాడు స్వామి? ఎక్కడికో పని మీద వెళ్ళాడు. మన దిక్కుమాలిన నెగిటివిటీని ఒకసారి ఆయనకు కూడా ఇబ్బంది అవుతుంది. మీకు గుర్తుందండి, ఒకసారి చెప్పాను. అది ఎక్కడ, కర్ణాటకలో ఉడిపి కృష్ణుడు చెప్పాడన్నానే, ఒరే నాయన ఇక్కడ వచ్చేటువంటి మనుషుల కోరికలు జోరీగల్లా శబ్దం చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ నేను ఆ పని చేసుకోలేను. అందుకని గర్భాలయంలోంచి బయటకు వచ్చి ఆ చెట్టు కింద చెప్తా మీద రాత్రి కూర్చుని నా పని చేసుకుంటా. స్వామికి పని ఏముంటుంది? మంచోరే, చాలా పని ఉంటుంది. మన దేవాలయాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ పాయింట్స్, అర్త్కి బ్యాలెన్సింగ్ పాయింట్లు. ఏం బ్యాలెన్స్ చేస్తాయి? ఏది అవ్యవస్థత ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఏ క్షేత్రము ఊరికే వెర్రిగా పెట్టలేదు మన వాళ్ళు పెట్టడం ఏంటి? దైవం. అక్కడ మనవాళ్ళు అంటే దైవం అనుకుంటే ఎస్, అక్కడ అలా. ఒకసారి ఎప్పుడో నాతో ఆయన అన్నాడు, ఎవరు, మన ద్వారకాధీశ స్వామి, ఇప్పుడు అమ్మ పంపించింది, ఒరే ఒకసారి నువ్వు వెళ్ళి పలానా విషయం ఏదో మాట్లాడరా. వెళ్ళినప్పుడు మాట్లాడుతూ మన ఇక్కడ కాదు కానీ ఆండాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా అన్నాడు. అక్కడ ఆండాళ్ళు గుడి ఉందని నేను ద్వారకా తిరుమల వెళ్ళలేదంటే వెళ్ళాను. 3-4 ఏళ్ల వయసులో వెళ్ళాను. మా మా మేనమామ వాళ్ళ బావమరిది ఒడుగో ఏదో, మేనమామ బావమరిది నువ్వు ఎందుకు వెళ్ళావంటే వాడు బాగా దగ్గరట, మా నాన్నకి దగ్గర, మా అమ్మకి దగ్గర. ఆ బావమరిది వాళ్ళ తండ్రి వాళ్ళు మా నాన్నకి బాగా ఎరా అన్నయ్య అనుకునేది, అలా మొత్తానికి అలా. సరేండి, మా 3-4 ఏళ్ల వయసులో వెళ్ళేంట. నాకు కొంత లీలగా గుర్తుంది. అక్కడ బాల్కిలే, అది గోదావరి రోడ్డు కనిపించడం, ఇది మొత్తానికి నాకు మిగతా విషయాలు గుర్తులు. ఆండాళ్ళ అమ్మ గుడి ఉందని సంగతి నాకు తెలియదు. సరే, ఈయన అన్నాడు, అరే ఆండాళ్ళు గుడికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఆండాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. సరే వెళ్ళినప్పుడు వేరే ఎవరు మట్టు ఒకలా పిలిచింది ఆవిడ ఆయన్ని. నవ్వి అలా పిల్లక, వీడు కంగారు పెడతాడు అన్నాడు. వీడు కంగారు పెడతాడు, అలా పిలవక అన్నాడు. నేను చూస్తాను దొరికేసి, విన్నావా అన్నాడు. అప్పటికే నేను మర్చిపోయినాడు ఏం పిలిచి, విచిత్రంగా మాత్రం ఉంది మాత్రం తెలుసు నాకు. అలా అందేమిటి అన్నాను. అదేరా నువ్వు కంగారు పడతావని చెప్తున్నాను ఆండాళ్ళకి అంటే ఆవిడ నవ్వింది. అవునా, కంగారు పడతాడు వాడు అంది. మనిషి బాధలో ఉన్నాడుగా, వాడికి అర్థమైన వరుసలేవో వాడికి ఉంటాయి అన్నాడు. సర్లే అయితే అలా పిల్లలే నవ్వింది ఆవిడ. ఏం పిలిచిందో నిజం చెప్తున్నాను గుర్తులేదు. ఆ వేళ మాత్రం నాకు షాకరు, ఇలా పిలిచింది ఏమిటి ఈవిడ అని. సరే, అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాను. ఆయన అన్నాడు, నాకు అంతవరకు మా గురువుగారు సార్ అన్న గుర్తుంది కానీ ఇలా ఏమంటారు దాన్ని, హీరింగ్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ అంటారు కదా ఇంగ్లీష్లో, ప్రత్యక్షంగా వాళ్ళ ద్వారా వినడం. ఆయన అన్నాడు, రే ఇది ఫలానా, అది అయిన తర్వాత ఆ సంఘటన మా రూల్స్ అన్నీ మారిపోతాయిగా అన్నాడు. అనుకుంటాను తండ్రి అన్నాను. నీతో అమ్మ ఏముందిరా దాని గురించి అన్న. ఇంకా అవ్వలేదు కదా తండ్రి, అది అయిన తర్వాతగా మార్పు అన్నాను. అదేలే, ఎవరెక్కడికి వెళ్తారో ఏమిటో అని నవ్వాడు. అంటే ఒకానొక సంఘటన తర్వాత అర్త్ యొక్క బ్యాలెన్సింగ్ పాయింట్లు మారుతాయి, అప్పుడు గుళ్ళు మారుతాయి. ఇప్పుడు సో నేను చెప్పింది కంటెక్స్ట్ మీకు అర్థమైంది కదండి, సందర్భం అర్థమైంది. ఏదో హఠాత్తుగా ఆయన ఎవరు అలాగా నేను ద్వారకా తిరుమల వెళ్ళి స్వామిని కలుస్తా, స్వామి అమ్మవారు నాతో ఇలా అలాంటి విషయం కాదు. కానీ
ఓకే, అనుభవాల విషయాలు పరంపర చెప్పడంలో అది పూర్వం చెప్పాను నేను, దాన్ని మళ్ళీ ఉటంకిస్తున్నాను. జస్ట్ పుట్ ది థింగ్స్ ఇన్ కంటెక్స్ట్. మొత్తానికి ఈ ఈ ఏ గుడి అయితే మనం మాట్లాడుకుంటున్నాం అదొక బ్యాలెన్సింగ్ పాయింట్, చాలా పెద్ద బ్యాలెన్సింగ్ పాయింట్, పెద్దది. ఇంతకీ మధుసూదనం వెళ్ళినప్పుడు అంతరాయం లేని కారణం చేత స్వామి బయటికి వెళ్ళినప్పుడు, ఉడిపిలో ఉదాహరణ చెప్పాను కదా, అలాగే ఇక్కడ కూడా కొన్ని పనులు ఆయన చేసుకోవాల్సినవి అక్కడ ఉంటే ప్రశాంతంగా చేసుకోలేడు. ఆయన బయటకు వచ్చి చేసుకుంటాడు. కాబట్టి నాకు తెలుసు స్వామి అమ్మవారు కూడా ఆలయం నుంచి బయటకు వచ్చి వేరే చోట కూర్చుంటారు, ఆ పనులు చేసుకుంటారు, వాళ్ళు తర్వాత వెళ్తారు. చెప్పవచ్చేది ఏమిటంటే వాళ్ళు గుళ్ళో ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు, ఆ ప్రతికూలత గుళ్ళో వరకు అంతరాయంలోకి వెళ్ళదు, లేనప్పుడు పెడుతుంది. దాన్ని విశ్వేశ్వరుడు మీరు అనుకోవచ్చు. అదేమిటి, శివుడు చూడాలా? ఒకసారి తిరుపతికి కాళీ వచ్చిందని చెప్పాను, కలకత్తా కాళీ ఒకసారి చెప్పాను కదా. అప్పుడు మా మేనల్డ్ ఎందుకో తిరుపతి వెళ్ళాడు, అప్పుడు ఏదో మాట సందర్భంలో చెప్తుంటే కాళీ అంది, ఒరే మీ వాడిని దండ పెట్టుకుంటాడు కనుక్కో, ఎక్కడున్నాను, క్యూలో ఉన్నానంటే ఆవిడ క్యూలో లేదు, క్యూలో ఉన్న ఒక బెంగాలీ స్త్రీలో ఉన్నాను, మాట్లాడుతున్న బెంగాలీ అమ్మాయిలో ఈ క్షణంలో ఉన్నాను, దండ పెట్టుకోమని దగ్గరికి రావద్దు. ఊరికి ఆవిడేం క్యూలో ఉండదు, వెంకటేశ్వరం కలవడానికి కాళీకి క్యూ కావాలంటే లేదు, ఊరికి వీటి దండం పెట్టుకుందుకు ఆ క్షణంలో అక్కడ ఉంది. సో చెప్పొచ్చేదంటే తిరుపతి వస్తారు కదా దేవతలు, అలాగే వైష్ణవ క్షేత్రాలకి శివ సంబంధమైన దేవతలు వెళ్తారు, శైవ క్షేత్రానికి వైష్ణవ సంబంధమైన దేవతలు వెళ్తారు. అందులో భాగంగా ఈ దైవీ క్షేత్రంలో ప్రక్షాళన రక్షణ కోసం కాలభైరవుణ్ణి విశ్వేశ్వరుడు ఈసరికే చెప్పి ఉన్నాడు. సో నేను ఊరికే అయితే తండ్రి మరి దాని సంగతి చూస్తున్నది, ప్రత్యేకంగా నేనేం చేయాల్సిన ఏం లేదా అని నేను చూసుకుంటున్నానులే. ఇలా ఉంది, ఆ పిల్లాడు చూడగలిగాడు ఆ ఇబ్బందిని. చిత్రం ఏమిటంటే అతనికి కాలభైరవుడే స్ఫురించాడు. విశ్వక్సేనుడు వాళ్ళ సేనాపతి కదా, ఆయనకి చెప్పచ్చుగా, ఆ విష్ణుమూర్తి సేనలో వ్యవహారం చూసుకునే ఆయన నృసింహస్వామి చెప్పచ్చునే అనలే. అది కాలభైరవుడు చూసి అడ్రస్ చేయవలసిన ఇబ్బంది. సరే, ఇప్పుడు ఎవరు కూడా ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలన్నీ తలుచుకొని కంగారు పడకండి, అక్కడేదో ప్రతికూలత వచ్చేసిందేమో అని. ప్రతికూలత రావడం ఎంత నిజమో, సాక్షాత్తు విశ్వేశ్వరుడు కాలభైరవుడు ఆ ప్రాతికూల్యతని నిర్మూలించేటువంటి పనిలో ఉన్నారన్నటువంటి వార్త మరింత సుఖదంగా ఉండాలి మనకి కదా. ఒక ప్రాతికూల్యత వచ్చింది, కంగారు పడినా, అయ్యో విష్ణు క్షేత్రం ఇలా ఉంటే ఎలాగా అని. కానీ దాంతోపాటు సాక్షాత్తు విశ్వనాథుడు ఆ సంగతి చూసుకుంటున్నాడు, ఆయన పరుపురు కాలభైరవుడు దాని సంగతి చూస్తున్నాడు అనేటువంటి వార్త కూడా మనకి అంతకుముందు భయం కలిగించుంటే ఇది మనకి ఆ భయాన్ని కలిగించాలి. సరే, రెండో విషయం ఏమిటంటే, మూడో విషయం, ఒక వారం రోజుల క్రితం రాజకుమారి గారు అని, రాజకుమారి సరిళ్ళ అని రాస్తారు ఆవిడ ఇలా కోనసీమ మా ఆవిడ కుదురైన ఏ ఊరు ఉంటే ఇక్కడ నవచండీ హోమం చేయించుకుంటున్నాం. ఆవిడ ప్రత్యక్షంగా ఆహ్వానం ఇచ్చారా తెలియదు, మీరు వస్తే బాగుంటుంది అన్నట్టుగా అందులో సూచన ఏదో ఉంది ఆ కమెంట్లో. చండీ హోమం పిలవడమే ఆలస్యం. చెండమ్మతో అన్నాను, అమ్మ పిలుస్తున్నట్టున్నారు, మనం వెళ్ళాలా అని. ఒక్కోసారి చూద్దాంలే
అను సమాధానం చెప్పకుండా దాటేస్తారు. అంటే అక్కర్లేదనమాట. అక్కర్లేదు. ఆవిడ వెళ్ళంది, నాతో పాటు దిగని రా అంది. అలాగే నేను చూపించింది. నాకు మనుషులు ఎవరు గుర్తుపట్టలేదు, నేను గుర్తుపట్టలేను కూడా, మొహాలు గుర్తుపట్టలేను నేను. ఎవరో చండీ హోమం చేస్తున్నారు. చెట్లు ఉన్నాయి, మరి ఏమన్నా తోటలాడదంటే ఏమన్నా మరి పెరట్లో మామిడి చెట్లు ఏమి ఉన్నాయో ఏమిటో తెలియదు నాకు. ఆ చెట్లు కనిపిస్తాయి, అక్కడ హోమం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి బొమ్మలాడేది ఏదో ఉంది అక్కడ. ఒక మాట అంది నాకు చండి, నువ్వు ఆ ఆంజనేయుల్లోంచే చూస్తున్నావు ఇదంతా అంది. అదేమిటి, ఆంజనేయుడు విడిగా కనిపిస్తున్నాడు కదా, ఆయనగా ఉండి చూడాలి కదా. నాకు నిజంగా అర్థం లేదు, అది ఎలా ఉంటుందో తెలియలేదు నాకు. ఆంజనేయుడి ద్వారా చూడడం ఏంటి చండీ హోమం తెలియదు. ఆవిడ్ని రాజకుమారి గారిని అడిగాను, అమ్మ ఒకసారి వివరం చెప్పండి నాకు, ఆంజనేయ స్వామి ఫోటో ఏమైనా పెట్టారా అక్కడ ఏమన్నాను. అర్త్విక్కుల్లో హోమం చేయించిన అర్త్విక్కుల్లో 3 హనుమాన్ మంత్రసాధకులు ఉన్నారు, అంతే వైనని తెలుసు. ఏమైనా పెట్టారా అన్న సంగతి నాకు తెలియదు, కనుక్కుంటారండి. మొత్తానికి కొద్దిగా టైం పట్టిందని కనుక్కున్నారు. ఆవిడ కనుక్కున్నది ఏమిటంటే, ఎక్కడైతే హోమం చేశారో ఆ ఇంటి గుమ్మానికి హనుమాన్ యంత్రం ఏ కారణం చేత పెట్టారో మరి వాళ్ళు హనుమాన్ యంత్రం పెట్టుకున్నారు. ఆవిడ అడిగారు, అమ్మ ఇంకొక ప్రశ్న చెప్పండి నాకు, ఆ హనుమాన్ యంత్రం దగ్గర నుంచి చూస్తే హోమం కనిపిస్తుందా అంటే? నిజానికి లోపల ఉంటే కూడా కనిపించదు, వేరే కథ. కానీ భౌతికంగా ఎంతది అందులోంచి చూడడం. హనుమాన్ యంత్రం ఉంటే హనుమాన్ బ్రతుకున్నట్టేగా. ఇంకా మంత్రపూరితమైనది, మంత్రప్రతిష్ఠితమైనటువంటి దైవం యొక్క అంశం ఉంటుంది యంత్రం అంటే. అవునండి, ఆ గుమ్మం దగ్గర నుంచి చూస్తే హోమం జరిగేటువంటి స్థలం కనిపిస్తుంది అని చెప్పారు ఆవిడ. ఇప్పుడు నాకేమిటి అంటే, ఇట్ ఈజ్ అ సర్టిట్యూడ్ నౌ, అంటే తప్పకుండా జరిగింది, భ్రమలు అవి ఏం లేవు. చెండమ్మ తీసుకెళ్ళింది, హోమం చూపించింది. అప్పుడే అంది ఆవిడ, హోమంలో మన ఫోటోలు కూడా వచ్చి ఉంటే చూసుకోమను అంది. చెప్పాను ఆవిడకి, అమ్మ హోమంలో సింహం మీద చెండి ఉండొచ్చు గమనిస్తే, ఒకవేళ ఫోటోలు తీసే అలవాటు ఉంటే. ఒకానొక ఫోటోలో నేనుంటాను చెండుతో పాటు. అదే సినిమాలో ఎవరు చెప్తా, లేడీస్ టైలరా, అందులో ఎవడండి మా కోయిదర్ వేషం వేసుకుంటాడే, రాళ్ళ బండి, ఎన్టీ రామారావు పక్కన నేను, రాష్ట్రపతి పల్లె జైల్ సింగ్ పక్కన నేను అంటుంటాడు. అలాగా చెండమ్మ పక్కన నేను తీసుకెళ్ళింది. మా అబ్బాయి కూడా వస్తాడండి అంటారు పేరెంట్. చిన్నప్పుడు మా అమ్మ పేరెంట్ తీసుకెళ్ళేది అలా నన్ను. 3 ఏళ్ళు అంతేగా, ఏదో ప్లే స్కూల్కి వెళ్ళాలంటే 3 ఏళ్ళే కదా, మరి పేరెంట్ తీసుకెళ్తారు కదా పిల్లల్ని. తీసుకెళ్ళింది మా టీచరే ఆవిడ, నా పేరెంట్ అని పిలిచింది, శారదామ్మ గారని. ఆవిడ ఏమిటండి పోతు పేరంటాం, వీడిని తీసుకొచ్చారు అంది. నాకు అక్కడికే కోపం తిక్క. 3 ఏళ్ళు తెలుసు అంతా, మొహంలో పెట్టుకున్నాను. మా అమ్మ నవ్వింది, వాడు నాతో ఉంటాడండి అలాగా అని. గంధం రాయినా నీకు అంది ఆవిడ. అక్కర్లేదు నాకన్నా. సరే ఇంటికి వెళ్ళాక ఇంక అమ్మని పేరెంట్ అని రాను, ఇంక నీ పేరెంట్ అని రాను. అంతలేవు, నీకేం తెలిసిందిరా పోతు పేరంటం అంటే అది మా అమ్మ. మొత్తానికి ఏమిటంటే అలా మా అమ్మ తీసుకెళ్ళేది, అలాగే వాళ్ళు చెండమ్మ తీసుకెళ్ళినట్టుంది రాజకుమారి గారి ఇంటికి చండీ హోమానికి. అయితే ఇటు పిలిచినట్టున్నారు ఆ కమెంట్లో, వస్తారా మీరు అని. ఇంతకీ ఆంజనేయ స్వామి ద్వారా చూడడం అంటే ఏమిటి, అది తాతగారు చెప్పారు నాకు. అక్కడ ఆసరికే ఒక పోర్టల్ ఉంది. వీళ్ళ వియ్యాలవారిది ఎవరిదో అనుకుంటాను, రాజకుమార్ గారు వియ్యాలవారిది ఏదో ఇల్లు అనుకుంటా. మరి వాళ్ళు ఏ భయం కొద్దీ మరి గుమ్మానికి పెట్టుకున్నారంటే యంత్రం, ఏదో కారణం ఉండి, ఏదో భయం, ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుంది, దాన్ని బట్టి గుమ్మానికి పెట్టలేదు. గుమ్మానికి పెట్టరుగా, యంత్రం పొయ్యేదిలో ఉంటుంది కాబట్టి ఎవరో సలహా ఇచ్చి ఉంటారు.
చెప్పొచ్చింది ఏమిటి, ఎవరు పెట్టారో ఆ యంత్రం, ఎవరో సమర్థులై ఉంటారు. బాగా ఆంజనేయ అంటే ప్రేమ ఉందో, భక్తి ఉందో, సాధన ఏం చేశారో వాళ్ళు. ఎందుకంటే అది ఒక లైట్ పోర్టల్గా వినియోగపడుతోంది. లైట్ పోర్టల్ అంటే ఎలా చెప్పాలి, కాంతి ద్వారాలు అంటారు కదా. మన పిరమిడ్ వాళ్ళ పుస్తకం ఉంటుంది, కాంతి ద్వారాలు అని. దేవతలు వచ్చేటువంటి మార్గం. దేవతలు యాజ్ ఇట్ ఈజ్గా కిందకి రాలేరని చెప్పాను చాలాసార్లు. ఇబ్బంది అవుతుంది, ఇక్కడ వాతావరణం చాలా మందంగా సాంద్రంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. సూక్ష్మ శరీరాలు బాగా అన్కంఫర్టబుల్గా ఉంటాయి, ఇక్కడికి వస్తే అసౌకర్యంగా ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఒక మార్గం పెట్టుకుంటారు. చెప్పాను కదా, తారమ్మ అడిగేది, బాలమ్మ అడిగేది, ఎంత జపం చేయి, కాళ్ళమ్మ అని, అరే ఎంత జపం చేయి పెద్దాడ, పలానా చోట పని ఉంది వెళ్ళాలి. అలా మరి నేను ఎటు చెండి చేసుకుంటాను కాబట్టి నేను వేసిన మార్గం ఏమైనా ఉందో, లేకపోతే ఇంకెవరన్నా అమ్మ పరివారం వాళ్ళు ఎవరన్నా వేశారో, చెండమ్మ కిందకి రావడానికి వాడికి ఒక లైట్ పోర్టల్ ఉంది. కాకపోతే వీళ్ళ ఇంటికి వెళ్ళడానికి, హోమానికి వెళ్ళడానికి మట్టుకు ఆ హనుమాన్ యంత్రం పోర్టల్ ద్వారా మేమిద్దరం ఆ చండీ హోమస్థలికి వెళ్ళాం. ఎక్కడైతే చండీ హోమం జరుగుతుందో అక్కడికి ఆ పోర్టల్ ద్వారా, ఆ ఆంజనేయ స్వామి యంత్రం ద్వారా మేము ఏమంటాం దాన్ని, ఆ వేదిక నచ్చాము. ఆ చండీ హోమం జరిగిన వేదిక స్థలం, అక్కడికి అందులో వెళ్ళామట. తాతగారు చెప్పారు, నువ్వు అమ్మ అలా వెళ్ళారు నాన్న అంటే. అలా అందుకని అమ్మ నువ్వు ఆంజనేయుడి ద్వారా చూసేవురా చండీ హోమం అన్నదానికి అర్థం ఇది. నేను రాజకుమార్ గారు చెప్పాను, అమ్మ ఇది కొద్దిగా కనుక్కోండి, నాకు పనుంది ఈ వివరంతో, నాకు అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఏమైనా ఉందా అని అడిగాను నేను. అయితే ఆవిడ బొమ్మ కాదండి, గుమ్మానికి మాత్రం హనుమాన్ యంత్రం ఉంది అన్నారు. సో చెప్పొచ్చేది ఏమిటంటే, ఆవిడ మరి వాళ్ళ భర్త చేశారు, ఎవరు చేశారో, ఆ చేసిన వాళ్ళ పుణ్యం అంత గట్టిగా ఉంది. చెండి సాక్షాత్తు హోమానికి రావడం, 2 భౌతికంగా ఉన్న తన కొడుకుని తెచ్చుకోవడం. ఒకసారి మా వాడున్నాడండి ఇదే ఊళ్ళో, వాడిని తీసుకొస్తాను. మరి పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, మనకు ఆ ఊళ్ళో ఎవరు తెలియదు, మన అబ్బాయి అన్నాడు, ఏం చేస్తారు, వాడికి ఆ పెళ్ళి ఆహ్వానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రే నాన్న పలా చోట, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, పలమియాపూర్లో ఉంటున్నాను, సరే అయితేను ఆ దగ్గరలోనే ఉంది, జేఎన్యూ దగ్గర ఎక్కడో ఉంది పెళ్ళి వెన్యూ అంటే, కొడుకు ఇంట్లో దిగుతారు, పెళ్ళికి కొడుకే కారులో తీసుకెళ్ళి అమ్మని నాన్ని ఆ పెళ్ళికి తీసుకొస్తారు, మళ్ళీ రైలు ఎక్కించుకుంటాడు, అది వేరే కథ. మొత్తానికి కొడుకు ఎందుకు రావాలి అంటే, ఊళ్ళో ఉన్నాడు కొడుకు, తీసుకెళ్ళింది ఆవిడ. అలాగా చెప్పొచ్చేదండి. ఇంత బాగున్నాయి మన వాళ్ళ రీచ్ ఇంటి తిన్నారు వాళ్ళు. అమ్మలు మీ మాటలంతా వింటున్నారు, దైవాలు మీతో ఒరే నాన్న ఇబ్బంది ఉందిరా అని చెప్తున్నారు. అది నన్ను కూడా అందులో భాగస్వాములు చేస్తున్నారు. అదే నా భోగం, అది నా భోగం. మీ సాధన వల్ల మీకు దేవతలు కనిపించడము, రావడము, మీకు చెప్పడము అది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ లోకల్గా ఉన్నాను కాబట్టి మరి పోనీ అమ్మవారికి అయితే నువ్వు కొడుకు, మరి విష్ణుమూర్తికో ఎవరికైనా కొడుకునేనండి, ఎవరికైనా కొడుకునే. ఎందుకంటే అమ్మ యొక్క రూపాలన్నింటికీ కూడా వాళ్ళను శచీదేవి దగ్గర నుంచి లలితా పరమేశ్వర వరకు ఎరా నాన్న అని అంటారు. అనసూయమైనా అలాగే అంటారు, ఋషులు, అరుంధతి, ఎవరైనా అమ్మలందరూ రంభతో సహా ఎరా అందు నా నాన్న పలకరిస్తుంది. రంభతో ఎందుకంటున్నానంటే, మనం ఒకలా అనుకుంటాం, అలా కాదు. ఆవిడ స్థాయి ఆవిడకుంది, ఆ తల్లి స్థాయి ఆవిడకుంది. అంటే అది నా అదృష్టం, నన్ను వాళ్ళు తీసుకెళ్ళడం.
ఇంకా ఈ ఇన్నర్ రీచ్ ఎలా ఉంటుందో చెప్తున్నా. మన చాందిని ఉంది కదా, మళ్ళీ ఏకవచనం మాట్లాడుతున్నాను, పర్వాలేదులేండి, చిన్నపిల్లే. డాక్టర్ యాస్ట్రోహిల్ అని విశాఖపట్నం రాస్తూ ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి అడిగింది, కేవలము పురుషులు ఏమండే కొన్ని లోకాలు, నక్షత్ర లోకాలు, మండలాలు, వాటెవర్, కేవలం స్త్రీలు ఉండే ఉంటాయా? ఎలా కనిపించినట్టుగా ఉంది, కొద్దిగా కన్ఫర్మ్ చేస్తారా? ఆ అమ్మాయి అడిగినట్టే చూశాను, ఉన్నాయా అని. దృష్టి సారించడం అంతే, ఉన్నాయా అని. ఉన్నాయి ఉన్నాయి. ఒక్కటే కనిపించింది నాకు, కేవలము మగవాళ్ళు ఉన్నటువంటి మండలం ఒక్కటే కనిపించింది. అందరూ ఆడవాళ్ళు మాత్రమే ఉండే లోకాలు చాలా కనిపించాయి. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అమ్మాయి చెప్పాను, అమ్మలు ఇలా ఉండడం అయితే ఉన్నాయి, మీరు చూసింది కరెక్టే, కాకపోతే మీరు చెప్పారు కాబట్టి నేను ఊహిస్తున్నానా, అలా ఉన్నాయా? అమ్మకి అప్పుడప్పుడు కోపడుతుంటుంది, బాలం వాడు ఊహలు ఉండవరా వాడికి అని. అయినా ఉపాధి, మానవ ఉపాధిలో కూడా అన్ని సందేహాలు ఉంటాయి. దానికే మొదట తాతగారిని కన్ఫర్మ్ చేసుకున్నాను. అది తాతగారు ఇలా ఉంది, నేను చూసి సరేనా అని చెప్పారు. లక్షల మండలాలు, లక్షల లోకాలు ఉంటాయి, కేవలము ఆడవాళ్ళు ఉన్నవి, స్త్రీ శక్తులు మాత్రమే ఉంటాయి అక్కడ. అలాంటి వాటితో పోలిస్తే గుప్పెడు ఉంటాయి. హ్యాండ్ఫుల్ ఆఫ్ దెమ్ అని ఇంగ్లీష్ పదం వాడారు ఆయన. హ్యాండ్ఫుల్ ఆఫ్ దెమ్, ఒక గుప్పెడు ఉంటాయి కేవలము మగాళ్ళు ఉండే లోకాలు. అవును ఉంటాయి, నువ్వు చూసింది వాస్తవిక, నువ్వు ఒక్కటే చూసావు, ఉంటాయి ఇంకో 4-5-6 ఉంటే ఉండొచ్చు, ఉన్నాయి. కానీ స్త్రీలు ఉండేవి లక్షల సంఖ్యలో ఉంటాయి. ఎందుకలా? ఆయన చెప్పిన వివరణ. పురుషాహంకారం ఉన్నటువంటి వెర్రి వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఆదిలో ఉన్నది అమ్మొక్కతేగా, కాబట్టి అప్పట్లో అన్ని స్త్రీలు మాత్రమే ఎక్కువ ఉండేటువంటి లోకాలు చేసుకుంది ఆవిడ. కొన్ని చోట్ల పురుషులు చేయాల్సినవి ఏమో మరి ఏం చేస్తారో తెలియదు నాకు. అక్కడ వాళ్ళు ఉండే కొన్ని లోకాలు సృష్టించుకుంది. అక్కడికి మగాళ్ళు ఎలా వస్తారు? ఈ ఆడవాళ్ళే కంటారు. మరి వాళ్ళకి మగాళ్ళు అక్కర్లేదా? ఆడవాళ్ళు పిల్లల్ని కనడానికి అక్కరలేదు. చెప్పానుగా మన కథల్లో కూడా, గుర్తుందిగా మీకు. భరద్వాజ మహర్షికైనా మరొకళ్ళకైనా ఇంకోళ్ళ అవసరం లేకుండానే, ఆడవాళ్ళ అవసరం లేకుండా, లైక్ మన మహాదేవుడు కుమారస్వామిని కన్నప్పుడైతే, అలాగే మగవాళ్ళు అవసరం లేకుండా ఆడవాళ్ళు కూడా కన్న సందర్భాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు కేవలం పని మీద వాళ్ళు అక్కడ నియోగించారు ఆ మండలాల్లో. ఇందులో ఒకటి ఇలాంటి లోకాలు ఉంటాయి అనేటువంటి సమాచారం ఒకటైతే, అటువంటి లోకాలు చూసింది అమ్మాయి చాందిని. ఎందుకు చూపించుంటారు? ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కష్టాలు ఎలా ఉన్నా ఇక్కడ సామాన్యులు ఎవ్వరూ కాదు, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కాస్తంత మన సాధన గాఢం అయ్యే కొద్దికి మన మూలాలు మనకి బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మధుసూదన్ అయినా, రమాదేవి సరళి గారైనా, ఈ చాందిని అయినా అంతే కదా. ఇతపూర్వం మీరు ఎలాగ చూశారు, మన దుత్తూరు లక్ష్మి గారైనా, రమాదేవి సర్వేపల్లి గారైనా, మన జయమ్మ గారైనా. నేను ఈ పేరులో మధుగారి పేరు ఎత్తట్లేదు కదా, ఆవిడ అనుభవాలు రాయదు, చెప్పదు ఆవిడ, ఉంటాయి ఆవిడకి. ఆవిడ చాలాసార్లు ఎదురుకు అన్నాను కూడా నేను, ఆవిడ అనుభవాలకి ఆవిడ అర్థం ఆవిడ తీసుకుంటుంది, ఉంటుంది. ఆవిడకి అర్థమైంది, కరెక్ట్గానే అర్థం అవుతుంది. కానీ కొన్ని ఆవిడకి షేర్ చేసుకోవడం అంత పెద్ద ఆవిడే. అంటే నేను వయసు గురించి వయసు నాకు తెలియదు, సాధనలో పెద్ద ఆవిడే. అనుభవాలు ఆవిడ చెప్పరు, ఉంటాయి అనుభవాలు. అలా మన ఛానల్ చూసేవాళ్ళలో ఇంతమందికి దేవతా సంసర్గం ఉందని నాకు ఆనందంగా ఉంది.
అలాగే విష్ణువర్ధన్ 27 ఏళ్ళ కుర్రాడు, బాల ఉపాసన కావాలంటూ ఉంటాడు. బాలస్వామిని అడ్రస్ చేస్తూ ఉంటాడు. అక్కడ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం దగ్గర ఒకసారి వాడు బాలమ్మ చూశాడా ఏదో, మొత్తానికి బాల గురించి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఈవేళ వాళ్ళ మార్కాపురం రాసినట్టున్నాడు ఆ కమెంట్లో, వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడండి, కొంచెం చిరాగ్గా ఉన్నాడు, కొద్దిగా కనుక్కుంటారాట. కనుక్కున్నాను, నన్ను ఏమన్నా చేయమంటారో కనుక్కోండి అన్నాడు. బాగుందిరా నాన్న అనుకున్నాను. కనుక్కున్నాను ఆ పిల్లాడి మాట మీద. ఆయన అన్నాడు, పూజారి తండ్రి ఎవరో నాకు సరిగానే, ఐ హోప్ సరిగానే విన్నా అనుకుంటున్నాను. పూర్వం అంత తండ్రి బాగానే ఉండేవాడు, కొడుకు తీసుకున్న తర్వాత వచ్చినటువంటి భక్తుల యొక్క వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి పూజ, వాళ్ళ ఎందు అడ్రస్ చేయడం ఏవో ఉన్నాయి, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని చేత కొద్దిగా చిరాగ్గా ఉంది అన్నాడు. విష్ణు బాగానే గమనించాడు, కానీ పూజారి వింటాడంటావా, ప్రయత్నించుడు అన్నాడు. సో విష్ణు చెప్తాడు వెళ్ళి, స్వామి మీరు ఇలా చేస్తున్నట్టున్నారు, మనుషుల గురించి తక్కువ పట్టించుకుని భక్తుల గురించి తక్కువ పట్టించుకుని స్వామివారి గురించి ఎక్కువ పట్టించుకోండి అని చెప్తాడేమో విష్ణు. మరి చెప్పాను కదా, చెప్పొచ్చేదంటే ఎంతమంది ఉన్నారు చూడండి, ఎంతమంది ఉన్నారు. ఎవరు కమెంట్స్ రాస్తూ కొంత ఫ్లోటింగ్లో కనిపించే పేర్లు ఇవి, ఆ 100 మంది పేర్లలో కనిపించే పేర్లు ఇవి. మిగతా 1200 మంది 1300 మందిలో పైకి రాయకుండా అనుభవాలు ఉండి శ్రీద్యోపాసకులు అయ్యుండి, ఏమంటారు దాన్ని, పాదుకాంత దీక్షితులు అయ్యుండి కూడా మాట్లాడిన వాళ్ళు ఉంటారుగా. కొందరు నమ్ముతారు, మా నాన్న అనేవాడు అనుభవాలు బయటికి చెప్పకూడదు నాన్నగారు అని. అలా చెప్పకూడదు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమిటో. కాబట్టి ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, అమ్మలు అయ్యలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సాధన చేసుకోండి, జపం చేసుకోండి, సుఖంగా చేసుకోండి. కష్టం ఉంటుందా, ఉండనివ్వండి, నీ మొహం తగలే కష్టం అందేముంది, ఇక్కడ కష్టం అనుభవించడానికి వస్తామనా, తీరిపోతుంది. బాగా చక్కగా గురిగా నమ్మి చేసుకోండి సాధన. ఎలా పలుకుతున్నారు చూడండి అమ్మలు, అంతర్లోకాలతో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి. ఇందుకే ఇంకా కొంతమంది పేర్లు చెప్పలేదు పైకి, మళ్ళీ ఎదురుకు చెప్పాను కదా అని. ఆ అనురాధ అనే అమ్మాయి, సత్యవాణి గారు, మన కాలిఫోర్నియా శ్రీదేవి, భలే కనిపిస్తారు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు కొత్తగా కొంతమందికి కనిపించడం, నా హయ్యర్ సెల్ఫ్ కనిపించడం కొంతమందికి మీ గురువులు లేదా కొంతమంది పరివార దేవతలు నా రూపంలో కనిపించడం. నువ్వెత్త తోపువారా అంటే ఏం చెప్తాను సార్, అమ్మవారి దగ్గర ఉన్నాం కదా అని చెప్పి తోపే. అమ్మవారి దగ్గర ఉంటే తోపే కదండి, అంతే, అలా తోపు. చేత ఎవరో మీకు ఈయనెవడో బాగానే చెప్తున్నాడు అనిపించింది అనుకోండి, ఒక గురి, ఒక అభిమానం కలుగుతుంది అనుకోండి. వీడికి అమ్మ కనిపిస్తుంటే, అమ్మ మాట్లాడుతుంటే అనుకున్నప్పుడు మనిషి మీద ఒక ఏదైనా అభిమానం కలుగుతుంది మరి కదా. అందువల్ల మీకు నన్ను చూసినట్టు అనిపించవచ్చు, నిజంగా కూడా నన్నే చూసి ఉండొచ్చు, లేదా ఎవరైనా పరివార దేవతలు కనిపించినా కానీ వాళ్ళు మీకు నాలా అనిపించే అవకాశం ఉంటుంది అని చెప్పారు తాతగారు. ఇలా చూస్తున్నారు, పూజ గది కూడా కనిపిస్తుంది తాతగారు అని చెప్పాను నేను. బాగుంది, కొందరు చూస్తారు నాన్న నేను, కొందరు పరివార దేవతలను చూస్తారు అన్నారు. కాబట్టి ఇదంతా దేనికి, వేర్ షుడ్ ఇట్ ఆల్ బాయిల్ డౌన్ టు, ఎక్కడికి దీని సారాంశం ఏమిటి? జపాలకి, సాధనలకి, ఈ మొత్తం ప్రక్రియలకి
భౌతికమైనటువంటి స్పందన దైవలోకంలోంచి దేవతల నుంచి ఉంటుంది స్మా. అది మనం గుర్తించేంత స్పష్టంగా ఉంటుంది. నా సాధన ఎంతవరకు వచ్చిందో చెప్పండి, అమ్మేమనుకుంటుందో చెప్పండి అన్నప్పుడు అడుగుతూ ఉంటారు. చెప్పినప్పుడు చెప్పను చెబుతుంది, కానీ 30-30 సార్లు మీకే ఆ సమాధానం అసందిగ్ధంగా స్పష్టంగా వస్తుంది. ఎదురు చూడండి, సాధన చేసుకోండి, నమ్మి ఉండండి. నాకు ఇష్టమైన మాట, నమ్మి చెడినవాళ్ళు లేడు. సరే, ఈ ప్రశ్నలు ఏమి ఉన్నాయి కానీ ఇంక రేపు చూద్దాం. నమ్మి చెడినవాళ్ళు లేడు. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.